హాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచి నటుడికి చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకటేష్ కొన్ని రోజుల నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించి తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఎవరిని గుర్తుపట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకటేష్ ఫ్యామిలీ తనకు ఆదుకోవాలని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఇప్పటికే వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. రైట్. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకటేష్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచి నటుడికి చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. ప్రధానంగా కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. డయాలసిస్ జరుగుతుంది. నెలల క్రితం ఆయనకి కొంతవరకు కుదిరిపడిన మరోసారి అనారోగ్యం బారిన పడుతూ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఫిష్ వెంకటేష్ ఆరోగ్య ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. కమెడియన్ విలన్ ఫిష్ వెంకట ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా సీరియస్ కండిషన్ ఉంది. అయితే ఫిష్ వెంకట్ మనకు తెలుసు ఎంత సుపరిచితుడు. సినిమాల ద్వారా ఆయన ఎన్ని కమెడియన్ గా, అంటే విలన్ లీజన్ లోనే కమెడియన్ పాటించేవాడు. మనం చూడొచ్చు ఆది సినిమా, ఎన్టీఆర్ అది ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో రెండో సినిమా ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగు ఎంత ఫేమస్ అవుతుంది. ఇప్పటికి కూడా దాన్ని ఇంకా ట్రోల్స్ గా వాడుతూ ఉంటారు ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కూడా చందమామ రావే, అంటే చందమామ కూడా చందమామ రావే అనే ఒక సాంగ్ అట్లా పాడి, అంటే ఇప్పటికి కూడా అతన్ని హిలేరియస్ గా నవ్వించేవాడు. అంటే టైమింగ్ కూడా హిలేరియస్ గా నవ్వించేవాడు. ఆ కామెడీ విలన్ లో కూడా విలన్స్ తో పాటు విలన్ గ్యాంగ్ లో ఉంటూ చేసేవాడు. అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి నటనగానే ఆయన చేసేవాడు. ఫిష్ వెంకట్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. చాలా స్టార్స్ తోటి, టాలీవుడ్ లో ఉన్న పెద్ద స్టార్స్ తోటి, యంగ్ స్టార్స్ తోటి కూడా నటించాడు. దాదాపు 150 సినిమాల పైన నటించాడు. యాక్చువల్ గా గతంలో కూడా ఫిష్ వెంకట్ కు ఈ షుగర్ వల్ల, ఈ డయాలసిస్ వల్ల కూడా కొంత అనారోగ్యం వల్ల దాదాపుగా 3 సంవత్సరాల నుంచి సినిమాలకైనా దూరంగా ఉంటున్నాడు. అంటే ఆరోగ్యం సహకరించక నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కొంతమంది ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ 2 లక్షలు, కొంతమంది దాతలు స్పందించి ఆయనకు ఆపరేషన్ చేయడం కొంతవరకు కుదిరిపడింది. అయితే మళ్ళీ ఆయన వయసు రీత్యా ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా మళ్ళీ తిరగబడింది. ఇప్పుడు ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకొని, అంటే లేవలేని స్థితిలో, ఒక అపస్మారక స్థితిలో ఉన్నాడు. అటు కుటుంబ సభ్యులు ఈ కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప అతన్ని బతికించుకోవడం చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు మా ఫిష్ వెంకట్ బతికిన తన భార్య ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది, మీడియాకు కూడా విన్నవించుకుంటుంది. దయచేసి నన్ను ఫిష్ వెంకట్ బతికించండి, ఇదొక్క సాయం చేయండి, మీకు రుణపడి ఉంటానని ఇట్లా ఇండస్ట్రీ నుంచి, అంటే ఇండస్ట్రీలో వాళ్ళకు పెద్దగా పరిచయాలు లేవు అయినప్పటికీ కూడా తను ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వేడుకుంటుంది. ఫస్ట్ ఆ మాట ఇవ్వడం ఉంది. అయితే ప్రస్తుతానికైతే సీరియస్ ఉంది. అంటే ఇమీడియట్ గా డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి ఇమీడియట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప అదేదో 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. తనకు స్రవంతి కూతురు కూడా ఉంది. సో తను కూడా తన తండ్రిని బతికించండి, ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద చేశాడు, ఇది ఒక హెల్ప్ చేయండి, మా ఫాదర్ ని బతికించండి, ఆయన బతికితే చాలు, మాకు ఏం అవసరం లేదు, మాకు ఇండస్ట్రీ, ఆయన ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి గొప్పగా చెప్తుంటాడు, ఇండస్ట్రీ గురించి చాలా గ్రాండ్ గా మాట్లాడతాడు, ఇండస్ట్రీ ఆయనకు లైఫ్ ఇచ్చింది, తను చిన్న స్థాయి నుంచి ఒక ఆర్టిస్ట్ గా ఎదగడానికి ఎంతో సాయం చేసింది. ఈ పరిస్థితిలో కొంచెం ఆదుకుంటే మా కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి అందరు కూడా ఇండస్ట్రీని వేడుకుంటున్నారు. కన్నింటి పర్యటన అవుతున్నారు. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎప్పటికప్పుడు కొంత బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా పరిస్థితి మాత్రం కంట్రోల్లో రావాలంటే డయాలసిస్ అయితే కంటిన్యూషన్ జరుగుతుంది.
కానీ అతన్ని కోలుకోవాలి, అతను మళ్ళీ యథాస్థితికి రావాలంటే కిడ్నీ మార్పిడి ఖచ్చితంగా ఉంటుంది, అది అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీని ఉంటే మేము కూడా దీన్ని చేస్తాం, మన కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అతను బతకాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది చేయాల్సిన పరిస్థితి. 2 కిడ్నీలు దాదాపుగా 180% 2 ఫెయిల్ అయిపోయాయి. అవి పెద్ద సహకరించట్లేదు, దానివల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ఈ షుగరు ఇవి ఉండడం వల్ల మరింత కూడా అతను పరిస్థితి కోలుకోలేని పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అంటే యాక్టివ్ గా స్పందించట్లేదు. కొన్ని చేస్తాడు. ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా కోలుకుంటాడని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.